ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీపై అసంతృప్తి కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. జహీర్ రంజానీ ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరటంతో అసంతృప్తి కౌన్సిలర్లు కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. 49 మంది కౌన్సిలర్లు కలిగిన ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఇటీవల కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాలేదు. అవిశ్వాసానికి 33 మంది సభ్యులు హాజరు కావాల్సి ఉండగా బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ కు చెందిన 34 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరు కావడంతో కోరం సంఖ్య 35కు చేరింది. దీంతో జహీర్ రంజానీపై పెట్టిన అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీఓ వినోద్ కుమార్ ప్రకటించారు. గారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 34 మంది సభ్యులు చేతులెత్తడం జరిగింది. తటస్థంగా ఒకరు ఉండడం జరిగింది. 49 మంది సభ్యులు ప్లస్ ఒకటి గౌరవ ఎమ్మెల్యే గారు ఎక్స్ అఫీషియల్ మెంబర్ గా మొత్తం 50 మంది. 50 మందిలో 2/3 మెజార్టీ కోరం కు కావాల్సి ఉంటుంది. సో దాంట్లో 35 మంది అటెండ్ అయ్యారు. 34 మంది అనుకూలంగా చేతులెత్తడం జరిగింది. బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, ఆల్ పార్టీస్ కలిసి ఎలాగైనా వైస్ చైర్మన్ ని దించాలనే ఉద్దేశంతో అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడం జరిగింది. అందరి సపోర్ట్ తో మన వైస్ చైర్మన్ గారిని మరి పదవి నుండి ఒక కాంగ్రెస్ పార్టీ చేరినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి వైస్ చైర్మన్ గారిని మరి పదవి నుండి అందరి సపోర్ట్ తో తొలగించడం జరిగింది.